ఈ విషయం మాత్రం నిజంగా థియేటర్స్లో గూస్ బంప్స్ అయితే తెప్పించిద్ది అనమాట. అసలు ఏంటి అంటే కనుక మన రోలెక్స్ గుర్తున్నాడు కదా, అదేనండి సూర్య గారు. సో ఆయన అలాగే సైమన్ మన కింగ్ నాగార్జున గారు, వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు అవుతారా లేదంటే అసలు రిలేషన్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలా బాగా హాట్ టాపిక్ అయిందనమాట. కానీ ఇక్కడ లోకేష్ కనకరాజు గారు మాత్రం చాలా ఇంటెలిజెంట్గా ఎక్కడా లీక్ అవ్వనివ్వకుండా ఒకే ఒక మాట అంటున్నారనమాట, ఎల్సీయూకి అలాగే ఇప్పుడు వస్తున్న కూలీకి అసలు సంబంధమే లేదు అని చెప్పి. ఇంతకుముందు కూడా మనకి లియో టైంలో కానీ అంతకుముందు కానీ అసలు సంబంధం లేదు అంటూనే ఉన్నారు. కానీ ఎక్కడా లీక్ అవ్వకుండా డైరెక్ట్గా లింక్ పెడుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ప్లే చేస్తూ ఉన్నారు. కాకపోతే మనకి డీటెయిల్స్ మాత్రం అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే మాత్రం మన విక్రమ్ గారి కొడుకుని, అదేనండి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారు అబ్బాయిని చంపుతారు కదా. సో ఎలా అయితే చేతులు కాళ్ళు గొలుసులు కట్టేసి మెడకి కూడా గొలుసు కట్టేసి మన విజయ్ సేతుపతి గారు చంపుతారో, సేమ్ అదే కాన్సెప్ట్ ఈ ట్రైలర్లో కూడా ఒక చిన్న క్లిప్లో అయితే ఉందని. అలాగే వీళ్ళంతా కలిసి ఒక చిన్న నెట్వర్క్తో ఇదంతా నడుపుతున్నారంటే కాదు, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు కదా ట్రైలర్లో. దాని ప్రకారం చూసుకున్నా కానీ మొత్తంగా ఇది ఇక్కడితో ఆగేది కాదనమాట. చైన్ లింక్ చాలా పెద్దగా ఉండబోతుంది. వన్స్ ఇది ఎల్సీయూలో ఒక పార్ట్ అయితే మాత్రం అందరినీ బిగ్ స్క్రీన్ మీద చూడటం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే తెలిసిందే కదా లోకేష్ కనకరాజ్ గారి టేకింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి చూస్తే కనుక ప్రతి మూవీలో కూడా ప్రతి సీను మనకి ఆల్మోస్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట. స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అంతా కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో మరి ఇందులో ఎలా వీళ్ళిద్దరికి లింక్ పెడతారనేది మాత్రం చాలా హైలైట్గా ఉండబోతుంది అనమాట. తెలిసిందే కదా రోలెక్స్ ఏమో పెద్ద డ్రగ్ డీలరు. సో విక్రమ్ని అయితే మొత్తానికి పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మరి సైమన్ అనేది చాలా రూట్ క్యారెక్టరు. అందులోనూ మన రజనీ గారి ఫిల్మ్కి ఏ సర్టిఫికేట్ రావడం అనేది ఈ మధ్యకాలంలో అయితే ఇదే అని చెప్పొచ్చు అనమాట. సో మరి ఆ రేంజ్లో ఉండబోతుంది. మెయిన్లీ ఏంటి అంటే మన నాగార్జున గారే చాలా అంటే చాలా వైలెన్స్ సృష్టిస్తారు అని చెప్పి అయితే ఆల్రెడీ మనకి రిలీజ్ అయిన క్లిప్స్ కానీ అలాగే నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన విధానంలో కానీ అర్థమైపోతూ ఉందన్నమాట. సో మరి వీళ్ళిద్దరినీ కలిపి జాయిన్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. చూద్దాం మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఏ రేంజ్లో వెళ్తుంది ఏంటి అని అయితే మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరి వీళ్ళిద్దరికీ ఏ రకంగా కనెక్షన్ కలుపుతారు అనేది మాత్రం నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. సో చూద్దాం మరి మూవీ రిలీజ్ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి మూవీ రిలీజ్లో అర్థమైపోతాయి. సో మొత్తానికి ఇది ఎల్సీలో ఒక పార్ట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. అలాగే రజనీకాంత్ గారి స్వాగ్ స్టైలు అదంతా కూడా మళ్ళీ రీక్రియేట్ చేశారు మన లోకేష్ కనకరాజ్ గారు రజనీ గారితోనే అని క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.